అంటే ఎక్స్ట్రాలో 3750 రూపాయలు లాస్ అయితే వచ్చిందనమాట. టైం అయితే 8:50 అయితే అవుతుందన్నమాట. ఇంకా బ్యాంబూ బిర్యానీలు 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 ఇంకా 20 బ్యాంబూ బిర్యానీలు అయితే ఉన్నాయన్నమాట. చూద్దాం ఏ టైంలో బ్యాంబూ బిర్యానీ మొత్తం సేల్ అవుతాయో. సార్ చెప్పండి సార్. బ్యాంబూ చికెన్, బ్యాంబూ బిర్యానీ, బ్యాంబూ ప్రాన్స్ ఉంది సార్. కుండ బిర్యానీ అయిపోయింది సార్. బ్యాంబూ చికెన్ అయితే 300 హాఫ్ కిలో చికెన్ వస్తుంది. అదే బ్యాంబూ బిర్యానీ అయితే 350 సింగిల్ పర్సన్ అనమాట. లేదు సార్ 500 బిర్యానీ పెట్టలేదు సార్, ఎందుకంటే బ్యాంబూస్ దొరకలేదు అనమాట. ఇంకా దానివల్ల సింగిల్ బిర్యానీ పెట్టేసి అనమాట. ఇద్దరికి కాదు, ఒక పర్సన్ ఫుల్గా సరిపోతుంది సార్. లైట్ అయితే ఇద్దరు సరిపోతుంది బిర్యానీ. 3 బ్యాంబూ బిర్యానీలు, ఒక ఫుల్ చికెను, ఒక ప్లేట్ ప్రాన్సా? ఓకే సార్, ఒక 5 మినిట్స్ సార్ ఇచ్చేస్తాను. చరణ్ 3 బ్యాంబూ బిర్యానీలు, 2 ఫుల్ చికెన్లు, ఒక ప్లేట్ ప్రాన్స్. ఇలాంటి లో టైంలో 3 బ్యాంబూ బిర్యానీలు వస్తుంది, దానికి వచ్చే కిక్కే వేరప్ప. ఆ 3 బ్యాంబూ బిర్యానీ సేల్ అయిపోతే 1 2 3 4 5 6 7 8 9 10 11 12 ఇంకా 12 బ్యాంబూ బిర్యానీలు అయితే ఉన్నాయన్నమాట. ఇప్పుడు టైం అయితే 9:30 అయితే అవుతుంది. చూద్దాం ఏ టైంలో బ్యాంబూ బిర్యానీ మొత్తం సేల్ అవుతాయో. టైం అయితే 10:30 అయితే అవుతుంది అనమాట, మన షాప్ క్లోజింగ్ టైం అనమాట. చూద్దాం ఎన్ని బిర్యానీలు ఉన్నాయి ఇంకా. 1 2 3 4 5 6 7 8 9 బ్యాంబూ బిర్యానీలు, 2 చికెన్ అనమాట. 2 ఫుల్ చికెన్ మిగిలిపోయాయి. అంటే ఎక్స్ట్రాలో 3750 రూపాయలు లాస్ అయితే వచ్చిందనమాట.